పక్షిపుంజులు గాల్లో విహరిస్తాయి, కానీ తన గూటి గుర్తించి తెలుసుకొని ఎక్కడ నిలవాలో నిర్ణయించుకుంటుంది అన్నట్లు ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన భవిష్యత్తు దిశగా సరికొత్త అడుగు వేశారు. తాను స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు అమరావతిలో వెల్లడించిన ఆయన రాజీనామా లేఖను డీజీపీకి పంపించినట్లు తెలిపారు. ఐఐఎం విద్యార్థిగా ఉన్న నేపథ్యంలో మంచి ఆఫర్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. పచ్చని పొలాన్ని వదిలి సస్యశ్యామలమైన నేల ఎంచుకోవడం వ్యక్తిగత ఇష్టం అయితే తప్పితే ఒత్తిళ్ల కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేశారన్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. అలా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ఈ ఉద్యోగానికి రాజీనామా చేయాలని తాను నిర్ణయానికి వచ్చానని కౌశల్ వెల్లడించారు. ఇక ఆంధ్రప్రదేశ్ తనకు సొంత రాష్ట్రంగా పరిగణిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. తనకు సేవ చేసేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీనియర్లకు, సహచరులకు సిద్ధార్థ్ కౌశల్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో సైతం సమాజానికి సేవ చేసేందుకు కృషి చేస్తానని సిద్ధార్థ్ కౌశల్ స్పష్టం చేశారు. ప్రస్తుతం సిద్ధార్థ్ కౌశల్ ఏపీ డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన స్వచ్ఛంద ఉద్యోగాల విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందులో భాగంగా గత కొద్ది రోజులుగా ఆయన విధులకు సైతం హాజరు కావడం లేదని తెలుస్తుంది. గతంలో ఆయన కృష్ణా, ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా పనిచేశారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి వల్లే సిద్ధార్థ్ కౌశల్ రాజీనామా చేస్తున్నారంటూ వైసీపీ ఒక విధమైన ప్రచారానికి తెరతీసింది. అలాంటి వేళ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ ఉద్యోగానికి తాను ఎందుకు రాజీనామా చేస్తున్నాననే అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఐఐఎం విద్యార్థినిగా ఉన్నప్పుడు అత్యుత్తమ సివిల్ సర్వీసెస్ ఉద్యోగం సాధించిన సిద్ధార్థ్ కౌశల్ ఇప్పుడు అదే ఉద్యోగానికి స్వచ్ఛందంగా వీడుకోలు పలకడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తుంది. దేశవ్యాప్తంగా ర్యాంకు సాధించిన ఐపీఎస్ అధికారిగా ఏపీలో విశేష సేవలందించిన ఆయన నిర్ణయం పట్ల చర్చ మొదలైంది. తాను తీసుకున్న నిర్ణయం పూర్తిగా భవిష్యత్తు లక్ష్యాల పరంగా తీసుకున్నదేనని స్పష్టం చేయడం ద్వారా అభిప్రాయాలను కొట్టిపారేశారు. ఏపీలో 3 జిల్లాల ఎస్పీగా పనిచేసిన సిద్ధార్థ్ కౌశల్కు పరిపాలన మీద ఉన్న ఆసక్తి అందరికీ తెలిసిందే. అలాంటి వ్యక్తి రాజీనామా చేయడం వెనుక వ్యక్తిగత ఆలోచనలు, కెరియర్ మార్గదర్శకత ఉన్నట్టు తెలుస్తుందని ప్రతిపక్ష పార్టీలు గుసగుసలాడుకుంటున్నాయి. ప్రభుత్వ విధానాలు కారణమన్న ప్రచారాన్ని తిప్పికొట్టిన ఆయన వృత్తి జీవితం తర్వాత కూడా ప్రజాసేవ కొనసాగించాలనే దృక్పథంతోనే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు చెప్పడం విశేషం. డీజీపీ కార్యాలయంలో కీలక స్థానంలో ఉన్నప్పటికీ సిద్ధార్థ్ కౌశల్ పని చేయని రోజులు పెరగడంతో ఊహాగానాలకు వేదిక ఏర్పడింది. చివరకు తన రాజీనామాపై స్వయంగా స్పందించిన ఆయన ఆరోపణలన్నిటికీ సమాధానమిచ్చారు. స్వచ్ఛందంగా కుటుంబ సమాలోచనతో తీసుకున్న నిర్ణయమేనని స్పష్టం చేశారు. ఐపీఎస్కు గుడ్ బై చెప్పిన సమాజ సేవకు శుభారంభం అందుకుందని ఆయన భావన స్పష్టమవుతుంది.